నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు అదొక మంచి మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలి, ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి. అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మీకు నచ్చకపోతే నాకు కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, అసలు ఏంటి, ఎందుకు నచ్చట్లేదు అని చెప్పేసి. నేను అదొక మంచి ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఈరోజైతే మనం ఒక మంచి ప్లేస్కి వచ్చామండి, ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి. అదే బర్డ్ శాంచురీ అనమాట. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ ఉంటాయి. నేను ఇక్కడికి ఆల్రెడీ ఒకసారి వచ్చాను 2019లో. మళ్ళీ నాకు ఒక చిన్న పని ఉండి గుంటూరు వచ్చాను. ఒకసారి వెళ్దాము, ఎలా ఉంది చూద్దాము అని చెప్పేసి. ఈ ప్లేస్ వచ్చేసి ఉప్పల్పాడు అండి, గుంటూరు నుంచి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది, లేకపోతే బస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడికి, అవైనా తీసుకొని వచ్చేయచ్చు. చాలా రోడ్కి చాలా దగ్గరలో కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఎంట్రీకి వచ్చేసరికి ఇక్కడ చాలా డిఫరెంట్, అసలు పార్కే బర్డ్ పార్క్ కాబట్టి దానికి తగ్గట్టు థీమ్ కూడా ఉంటుంది ఎంట్రీకి. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్. అండ్ కెమెరా ఎవరైనా షూట్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఒక బోట్ ఉంది కదా, నేను అనుకోవడం అండ్ అక్కడ వాళ్ళని నేను అడిగాను కూడా. ఫస్ట్ అయితే ఇలా అనుకున్నాను, బర్డ్స్కి ఫీడ్ చేయడానికి అందులో తీసుకొని వెళ్తారు అని. అది వాళ్ళని అడిగినా కూడా అదే చెప్పారండి. అక్కడ ఒక చిన్న హట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఒక బేస్ లాగా ఉండి అక్కడ ఫుడ్ పెడతారనమాట. ఈ తెప్పలో తీసుకెళ్ళి, అంటే ఆ బోట్లో, చిన్న బోట్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఆ బర్డ్స్కి ఆకలేసినప్పుడు అక్కడికి వచ్చేసి తింటాయి. అండ్ ఈ వాటర్లో కూడా ఫిషెస్ ఉంటాయండి, ఆ ఫిషెస్ని కూడా బర్డ్స్ తింటూ ఉంటాయి. ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డక్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ అండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ పార్కింగ్ అవ్వచ్చు, లేకపోతే ఈ లోపల మెయింటెనెన్స్ అవ్వచ్చు, అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బర్డ్స్లో ఏంటంటే అసలు ఇక్కడ ఏమేమి బర్డ్స్ ఉన్నాయి, అసలు వాటి ఏజ్ ఎంత ఉంటుంది, అది ఎన్ని రోజులు బతుకుతుంది, అండ్ వాటికి ఏం ఫుడ్ ఫీడ్ చేస్తారు, అసలు ఎలాంటి టైమ్స్లో అవి నెస్ట్ కట్టుకుంటూ ఉంటాయి, అవన్నీ కూడా మెన్షన్ చేశారండి. అసలు వాటి సైజ్ ఎంత, అవన్నీ కూడా మెన్షన్ చేశారు. నేను ప్రతిదీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కానీ ఏ బర్డ్ని చూసినా ఇది ఒకటేలాగా ఉంది కదా, ఈ బర్డ్ ఒకటేలాగా ఉంది కదా అన్నట్టు అనిపించింది. కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం ఒక్కసారి చూసేవాళ్ళం, మనకు ఒక్కసారి చూసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలీదు. అవి ఎగురుతున్నప్పుడు కానీ అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నాయి, మంచి కలర్స్లో ఉంటున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ స్వింగ్ కూడా ఉందండి, చిన్నపిల్లలకి చాలా బాగా ఉంటుంది ఆడుకోవడానికి. కొంతమంది అక్కడెక్కడో బర్డ్స్ ఉన్నాయి, ఏం కనిపిస్తున్నాయి అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొస్తారో వాళ్ళు కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి దూరం నుంచి కూడా కనిపిస్తున్నాయి, మేబీ కెమెరాలో కనిపించట్లేదు కానీ నాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి అసలు ఏమేమి బర్డ్స్ ఉన్నాయని. నాకు తెలిసి థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి అక్కడ. అసలు అవన్నీ అక్కడ ఏదో కంజెస్టెడ్గా ఉన్నాయా అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. అవి అప్పుడప్పుడు ఇలా ఎగురుకుంటూ ఇటు సైడ్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి క్యాంటీన్ కూడా ఉందన్నమాట, ఫుడ్ కోసం కానీ, డ్రింక్స్ కోసం కానీ, వాటర్ కోసం కానీ ఇక్కడంతా మనకి అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా పైకి వెళ్ళి కూడా తినచ్చు, పైన వెళ్ళి కూడా కూర్చొని చూడొచ్చు. అక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను ఈ క్యాంటీన్ మీదకి అయితే వెళ్ళలేదు, కానీ ఆ పక్కన గ్రీన్ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీదకి ఎక్కాను అనమాట. కొంచెం ఎక్కగానే చాలా భయం వేసేసింది. తర్వాత ఇలాంటి చిన్ని చిన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి, మంచి కార్నర్స్ కూడా, అక్కడ వెళ్ళి కూడా కూర్చోవచ్చు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది, నేనైతే ఫ్రెండ్స్తో వచ్చాను. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ ముందే చెప్పాను కదా, చాలా బాగుంది. ఇక్కడ ఎక్కుదామా వద్దా అని అనుకున్నాను, కానీ ఇంకా ధైర్యం చేసి ఎక్కేద్దాం అనుకున్నాను, కానీ నేను పూర్తిగా అయితే ఎక్కలేదు. నేను ఒక పక్క ఫోన్ పట్టుకున్నాను, ఒక పక్క ఇది కూడా ఎక్కుతూ వెళ్ళాలంటే నాకు చాలా భయం వేసింది, కానీ వ్యూ అయితే అదిరిపోయింది. చాలా బాగున్నాయి ఇక్కడ బర్డ్స్ అయితే. అండ్ దీనిపైనకి ఎక్కొచ్చు, కాకపోతే అక్కడ కొంచెం కనెక్షన్ లేదు, నాకు కొంచెం భయం వేసింది. అండ్ ఇది కూడా కొంచెం మరీ స్ట్రైటీగా ఉంది, మరీ స్లోప్గా ఉండకుండా, కొంచెం స్లోప్గా ఉండుంటే నేను ఎక్కేదాన్నేమో. కానీ ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది, మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి ఎక్కాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అదిగాక నేను మరీ ఎండలో వెళ్ళలేదు, కొంచెం
ఆ రెయినీ ఆ నేచర్ అంతా ఆ మూడ్ గూడా చాలా బావుంది. అందుకని ఆ టైంలో ఎళ్ళాననమాట. కొంచెం నాకు గ్యాప్ ఉండింది ఆ టైంలో వీకెండ్‌లో. నేను కాలేజ్‌కెళ్ళే గ్యాప్‌లో నేను ఇక్కడికొచ్చేసాననమాట. అండ్ నా కాలేజ్ కూడా ఇక్కడి నుంచి చాలా దగ్గర. చూసారు గదా! అక్కడ స్ట్రెయిట్‌గా కనిపిస్తున్నాయి గదా! మధ్య మధ్యలో ఏదో ప్లేట్స్ లాగా అక్కడే ఫుడ్ ఫీడ్ చేస్తారు. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. చెప్పాను గదా! మెయింటెనెన్స్ అయితే చాలా నీట్‌గా ఉంది. అండ్ ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇంకా చాలా దూరం ఉంది. నేను చాలా తక్కువుంటది, ఇంకా అక్కడ క్లోజ్ చేసేసారేమో ప్రీవియస్‌గా ఉన్నదానికంటే అలా అనుకున్నాను కానీ, ఇంకా అది కూడా ఓపెన్‌లోనే ఉంది. అండ్ ఈ బెంచెస్ కూడా చూసారు కదా! చాలా నీట్‌గా చాలా అనిపించింది. అండ్ డస్ట్‌బిన్స్ కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి. మనం అక్కడ ఎళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే డస్ట్‌బిన్స్‌లో వేసేయడం అలవాటు చేసుకోవాలి. ఏ ప్లాస్టిక్ అయినా సరే, ఫుడ్ తిన్న తర్వాత అయినా సరే, ఫుడ్ కవర్స్ అయినా సరే. ఎందుకు అంటే ఇలాంటి ప్లేసెస్ ఎందుకొస్తాం మనం చెప్పండి? ఏదన్నా మంచిగా ఒక పీస్‌ఫుల్ నేచర్‌ని ఎంజాయ్ చేయడానికొస్తాం. ఇక్కడ కూడా ఆ ప్లాస్టిక్స్ లేకపోతే ఆ వాటర్ బాటిల్స్ లేకపోతే ఫుడ్ కవర్స్, చాక్లెట్ కవర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అండ్ ఆ బర్డ్స్‌కి కూడా ఈ చెట్లకు కూడా మెయింటైన్ చేసేదానికి కూడా అసలు అది కరెక్ట్‌గా ఉండదు. ఆ బర్డ్స్ కూడా ఆ కవర్స్ కానీ, ఆ బాటిల్స్ కానీ వాటికి కూడా హార్మ్‌ఫుల్ ఉంటుంది. నేను కొన్ని వీడియోస్ చూశాననమాట. నేను కుదిరితే ఫ్యూచర్ డేస్‌లో నేను పోస్ట్ చేస్తానండి. అవి పాపం వాటి మూతిని ఆ ప్లాస్టిక్ వాటిల్లో ఇరికిచ్చేసుకొని అవి చాలా ఇబ్బంది పడి చనిపోయినయి కూడా నేను చూశాను. డాగ్స్ కూడా అంతే. అందుకే మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడైనా సరే, బయటైనా సరే ప్లాస్టిక్ యూసేజ్ కానీ, లేకపోతే బాటిల్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని ఎలా డీకంపోజ్ చేయాలో, ఎలా డస్ట్‌బిన్స్‌లో ఎలాంటి వేలో పడేయాలనేది కూడా మనం కొంచెం మైండ్‌లో పెట్టుకొని చేస్తే అది ఎన్విరాన్మెంట్‌కి అండ్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్‌కి కూడా చాలా మంచిదనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి ఇంకా లోపలికెళ్తున్నాం అనమాట. అసలెలా ఉంది చూద్దాము అని చెప్పేసి. నాకైతే చాలా అంటే టోటల్‌గా ఒక ఫారెస్ట్‌లో ఉన్నానా అన్నట్టు అనిపించిందనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పార్కింగ్ ఉంటుందండి. ఇటు మనకి రివర్ ఉంది. అండ్ చిన్న పాండ్ లాగా ఉండి అందులోనే బర్డ్స్ ఉంటాయి. అండ్ చిన్న చిన్న డక్స్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని యానిమల్స్ వచ్చేసి ఓన్లీ వాటి మూతి మాత్రం బయటకు పెట్టేసి ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. నాకది చాలా క్యూట్‌గా అనిపించింది. అండ్ నేను చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే నేను చూసానండి. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ నచ్చింది. అండ్ కోకిల అంటారు కదా! నాకు ఆ బర్డ్ కూడా కనిపించింది. ఈ చెట్టు మీదే కనిపించిందనమాట. నేను ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వేస్తాను, మీకు చూపిస్తాను. అండ్ తర్వాత ఇలాగా రైట్ సైడ్‌కెళ్తే ఇట్స్ చాలా లాంగ్ వే అయితే ఉంది. అండ్ అక్కడ సిట్టింగ్ కూడా ఉంది, కూర్చోవడానికి కూడా ఉంది. కానీ నాకు అటు వెళ్ళడానికి కొంచెం భయమేసింది. ఎవరు లేరు. ఎందుకు అని చెప్పేసి అటు వెళ్ళలేదనమాట. అండ్ క్యామ్స్ కూడా ఉన్నాయి. సర్వేలెన్స్ కూడా ఉంటుందండి. సీసీ క్యామ్స్. అందరూ దాన్ని అబ్జర్వేషన్‌లోనే ఉంటుందనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఫుల్ పొలాలున్నాయి. అండ్ అవి ఇవి రైతులు అప్పుడే వేస్తూ ఉంటారు కదా! వరి పొలము. ఆ సౌండ్స్ కూడా నాకొస్తున్నాయి. ట్రాక్టర్ సౌండ్ అవన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ బర్డ్స్ అయితే ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ ఎనకమాలే ఉన్నాయి. ఇక్కడున్న బర్డ్స్ చాలా వరకు అక్కడెళ్ళిపోయి వాళ్ళ ఎనకమాల ఆ ట్రాక్టర్ ఎనకమాల దున్నినప్పుడు కొన్ని బయటపడుతూ ఉంటాయి కదా! గ్రెయిన్స్ అయినా, పురుగులైనా వాటిని తింటూ కూర్చుంటున్నాయన్నమాట. నాకది కూడా క్యూట్‌గా అనిపించింది. కానీ అది చాలా దూరంలో ఉండింది. రికార్డ్ చేయడానికి అవ్వలేదు. అది అందుకే మీకు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నాననమాట. తర్వాత ఇలాంటి వాటి మీద ఫుడ్ తింటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! కొంచెం బ్రౌన్ షేడ్‌లో స్టిక్కీగా ఉన్నాయి కదా! వాటి మీద ఫుడ్ తింటాయండి బర్డ్స్. వాళ్ళు అక్కడెళ్ళి ఫుడ్ బోట్‌లో వెళ్ళేసి ఆ ఫుడ్ వాటి మీద పెట్టేస్తారు. అవి అక్కడెళ్ళి తినేస్తాయన్నమాట. నాకు ఈ ప్లేస్ చూడంగానే మెడిటేషన్ చేయాలనిపించిందండి. నాకు హ్యాబిట్ ఉందనమాట. అయితే వెంటనే నేను ఆడియోస్ పెట్టేసుకొని స్టార్ట్ చేశాననమాట. అమెజాన్‌లో కూడా మెడిటేషన్ వీడియోస్ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదా! జియో సావన్ అలా వాటిల్లో కూడా మనకి మెడిటేషన్‌కి సంబంధించి ఆడియోస్ ఉంటాయి. వాటిలో కూడా పెట్టుకొని వినొచ్చు. నేను అలానే ఎప్పుడన్నా మైండ్ ఇలా పీస్‌ఫుల్ ఏరియాకొచ్చినా కూడా ఏదైనా టెన్షన్స్ ఉన్నా కూడా అలా వింటూ ఉంటానండి. ఈ ప్లేస్ అయితే నాకు అద్భుతంగా నచ్చింది. మీరైతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. ఎవరైతే గుంటూరు దగ్గర, విజయవాడ దగ్గరలో ఉన్నారో చాలామంది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ మనకి దగ్గరలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయని తెలవదనమాట మనకి. అలాగే నేను ఈ ప్లేస్‌ని ఫైండ్ చేశాను. నాకైతే నచ్చింది.
అండ్ నెక్స్ట్ ఇలా కొన్ని ఫ్లెమింగోస్ అంటారు కదా, నాకు అలా అనిపించింది ఈ బర్డ్స్ని చూసినప్పుడు. మంచిగా ఆ కలర్, లైట్ పర్పుల్ కలర్ అవన్నీ వచ్చే వాటి మీద ఇక్కడ కనిపించట్లేదు, కానీ నాకైతే వీడియోలో కాకుండా క్లియర్గా బయట చూసినప్పుడు చాలా బాగా కనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. బర్డ్స్ రావడము, ఆ ఫిషెస్ కోసం వెతుక్కోవడము, ఇక్కడ కొన్ని కొన్ని ఇల్లులు కూడా కట్టుకున్నాయి అవి. అలా చిన్న చిన్న ప్లేసెస్లోకి వెళ్ళి దూరడము, పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి వాటికి. అవి చూసినప్పుడైతే నేను చాలా షాక్ అయ్యాను. ఇంత పెద్దగా ఉన్నాయి. అక్కడ చూసారు కదా ఆ బర్డ్ ఎంత బాగా అంటే రెక్కలు అలా ఎగురుకుంటూ వెళ్తుంటే నాకైతే చాలా అందంగా కనిపించింది. నేను ఫస్ట్ టైం ఇలా చూడడం. ప్రీవియస్గా వచ్చినప్పుడు నేను సమ్మర్లో అలా వచ్చాను, ఇన్ని బర్డ్స్ లేవు, కానీ ఇప్పుడైతే చాలా బర్డ్స్ వచ్చేసాయి. చాలా అందంగా ఉంది, నాకు బాగా నచ్చింది. మీరైతే ఖచ్చితంగా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఇలాంటి ప్లేసెస్ ఒక మంచి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మేబీ అక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వకపోయినా సరే ఆ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చిందనమాట. ఇది కోకిల అని చెప్పేసాను కదా, అదనమాట. చాలా నల్లగా ఉంది, కానీ అది అరవడం మాత్రం చాలా క్యూట్గా, మనకు తెలుసు కదా ఎలా అరుస్తాయని చెప్పేసి, అలా అరుస్తూనే ఉందనమాట చాలాసేపటి నుంచి. ఈ యొక్క బర్డ్ని చూశానమాట. తర్వాత దీన్ని కొంచెంసేపు రికార్డ్ చేసుకొని తర్వాత అయితే మంచి డిఫరెంట్ డిఫరెంట్ నెస్ట్ చూశాను నేను. ఇలాంటి నెస్ట్స్ ఉన్నాయి. అవి నేను వీడియోలో రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు, నాకు కనిపిస్తున్నాయి, కానీ వీడియోలో అంత క్లియర్గా రికార్డ్ అవ్వట్లేదు. ఇది ఒక కలర్ బర్డ్ ఉంటుందన్నమాట, దాని నెస్ట్ అనమాట. అక్కడ అది వచ్చి పెట్టుకుంటుందన్నమాట వాటి లీవ్స్ అవన్నీ దాచుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు అవి ఎగ్స్ వస్తూ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. మా ఇంట్లో కూడా ఈ టైంలో ఎక్కువ ఏంటంటే చెట్ల నిండా ఎక్కువ నెస్ట్స్ ఉంటాయి, అట్లా గుడ్లు ఉంటాయి అన్నమాట. నేను చెప్పాను కదా, ప్లాస్టిక్ అయినా ఏదైనా సరే డస్ట్బిన్లో మర్చిపోకుండా మనం యూజ్ చేసిన వెంటనే డస్ట్బిన్లో వేసేస్తే అది మనం ఉన్న ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా కాన్షియస్గా ఉండాలి, కాషన్గా తీసుకొని ఖచ్చితంగా మనం ఎక్కడన్నా డస్ట్ చూసినా కూడా వాటిని తీసి అందులో వేసేయడం అనేది మన ఎన్విరాన్మెంట్కి మనకు కూడా చాలా మంచిది. అండ్ ఈ బర్డ్స్ చూసారా, ఈ డక్స్ బర్డ్స్ నాకు తెలియట్లేదు ఎందుకంటే ఇవి ఎగురుతున్నాయి, మళ్ళీ వచ్చి ఇలా స్విమ్ చేస్తున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలా చూస్తూ ఉంటే ఒక మంచి, ఎవరైనా డిప్రెషన్లో ఉంటే వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చేస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. చూడండి, వాటిని మూతి లోపల పెట్టేసి ఫుడ్ కోసం అనుకుంటా, చాలా క్యూట్గా అనిపించింది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు లైక్ చేయండి అండ్ కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి నా వైపు నుంచి. అండ్ డిఫరెంట్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా నేను వీడియోస్ తీస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.